ఉల్లిపాయనకొస్తే కన్నీళ్ళెందుకొస్తాయి? వినండి. ఒకానొక ఊరిలో ఉల్లిపాయ, టమాటో, పచ్చిమిరపకాయ, ఐస్గడ్డ నలుగురు మంచి స్నేహితులుగా ఉండేవాళ్ళు. నలుగురు కలిసి పట్నం వెళ్ళి తిరిగి సాయంత్రం బీచ్కి వెళ్ళారు. అక్కడ ఆడుకుంటుండగా ఒక పెద్ద అల వచ్చింది. ఐస్గడ్డ పాపం కరిగిపోయింది. మిగిలిన ముగ్గురు స్నేహితులేమో బాధతో మా ఫ్రెండ్ చనిపోయాడు అని ఏడ్చారు. తర్వాత రోజు ఉల్లిపాయ, టమాటో, పచ్చిమిరపకాయ సినిమాకి వెళ్ళారు. ఒక అతనేమో చూసుకోకుండా టమాటో మీద కూర్చుండిపోతాడు. అయ్యో, మా ఫ్రెండ్ చనిపోయాడే అని ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ఏడ్చారు. బయటికి వచ్చి రోడ్డు పక్కగా నడుస్తూ ఉంటే ఇంతలో బజ్జీల బండి అతను, అరే, నా మిరపకాయ కింద పడిపోయిందే అని దాన్ని పట్టుకుని నూనెలో వేసేశాడు. పాపం పచ్చిమిరపకాయ కూడా చనిపోయింది. ఉల్లిపాయ ఒక్కతే ఏడుస్తూ, ఐస్గడ్డ చనిపోతే నేను, టమాటో, పచ్చిమిరపకాయ ఏడ్చాము. టమాటో చనిపోతే నేను, పచ్చిమిరపకాయ ఏడ్చాము. పచ్చిమిరపకాయ చనిపోతే నేను ఏడ్చాను. కానీ నేను చనిపోతే ఎవరు ఏడుస్తారు దేవుడా అని బాధపడిందట. అంతే, దేవుడు అసలే జాలిగుండె కలవాడు కదా, నిన్ను చంపిన వాళ్లే నీ కోసం ఏడుస్తారు అని వరమిచ్చేశాడు. అందుకే ఉల్లిపాయనుకొస్తే మనకు కన్నీళ్లు వస్తాయి. ఇలాంటి మరిన్ని కథల కోసం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.